త్వరగా టీజర్ పెట్టమ్మా. సీతారావు దగ్గర నుంచి వస్తున్నా. సీతారావు అన్న రవి చేసి పెట్టమ్మా అని చేస్తా. సినిమా పేరేంది? ఇది బ్రహ్మాండ సార్. బ్రహ్మాండ. మనకి కాపీ సార్. రెడీ బన్నీ రాజా. అమ్మాయి పేరు కనిక వాద్వా. కన్నిక వాద్వా. మళ్ళీ చెప్తాను సార్ అంతే. అసలు ఇప్పుడే మాకు అత్యంత ఆప్తులు, మా కుటుంబానికి సన్నిహితులు, మా గురువుగారు పూజారులు, మా మహాదేవయ్య గారు ఫోన్ చేయడం జరిగింది. నిన్న చేసి రేపు మార్నింగ్ ఇంటికి వస్తున్నా అని చెప్పారు. రండి సార్ అన్నాను. వారు ఈ సాంగ్లో యాక్ట్ చేశారు. బ్రహ్మాండ అనే సినిమాని ఇప్పుడే టీజర్ లాంచ్ చేశాను. సాంగ్స్ కూడా చూశాను. టీజర్ చాలా అద్భుతంగా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంట్లో అనుకుని తీస్తే చాలా ఇంట్రెస్టింగ్గా క్యూరియాసిటీ ఉంది సినిమా ఏం జరుగుతుందా అని. నిర్మాత దాసరి సురేష్ కానీ ప్రొడక్షన్స్ వాళ్ళు చాలా బాగా తీశారు. డైరెక్టర్ రాంబాబు చాలా ఒక అనుభవం డైరెక్టర్లా ఈ సినిమా డైరెక్ట్ చేయడం జరిగింది. నాకు ఈ సినిమా చూడాలనిపిస్తుంది. మీరు కూడా ఈ సినిమా చూసి ఈ హీరో బన్నీరాజ్ని, కనికా వర్మ హీరోయిన్ని, ఈ ఎంటైర్ టీమ్ని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ బ్రహ్మాండ టీమ్. గాడ్ బ్లెస్. గబ్బర్ సింగ్ సినిమా అనగానే మన ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ గారు అయితే గుర్తుకొస్తారు. అలాగే ప్రముఖ నటుడు కూడా, ఈ మధ్య రాజకీయాలలో కూడా రాణిస్తున్నటువంటి మన బండ్ల గణేష్ గారి చేతుల మీదనైతే బ్రహ్మాండ మూవీ పాటలు అలాగే టీజర్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ఈ సినిమా యొక్క పాటను చూసిన తర్వాత బండ్ల గణేష్ గారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది. మనం చూసాం, ఇందాక మాట్లాడాడు. అలాగే ఈ సినిమా విషయానికి వస్తే బ్రహ్మాండలో బన్నీ రాజు గారు ముఖ్య పాత్ర అంటే హీరోగా నటించడం జరిగింది. అలాగే కనిక గారు హీరోయిన్గా నటించడం జరిగింది. ఇంకా ఇందులో నటీనటుల విషయానికి వస్తే ఆమని గారు ఒక మంచి పాత్రలు నటించడం జరిగింది. మనకి ఇక్కడ కనిపిస్తున్నారు కదా మహాదేవ్ గారు. ఈ మహాదేవ్ గారు సాంగ్ని రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇంకో సాంగ్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. మహాదేవ్ అయ్యగారు అంటే బండ్ల గణేష్ గారికి చాలా ఇష్టం. ఈ సాంగ్ మాత్రం ఆయన కోసమే నేను రిలీజ్ చేస్తున్నా అని చెప్పడం కూడా జరిగింది. మనం ఇక్కడ చూడొచ్చు ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, అలాగే డైరెక్టర్ గారు రాంబాబు గారు, వీళ్ళందరూ అయితే రావడం జరిగింది. ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో నటించినటువంటి నటీనటులు ఆమని గారు, అలాగే జయరామ్ గారు మన బల్గంలో చేసినటువంటి పెద్దన్న క్యారెక్టర్, అలాగే కొమరం గారు మన జబర్దస్త్లో చేస్తూ ఉంటాడు, అలాగే ప్రసన్న కుమార్ గారు సీనియర్ నటుడు, అలాగే విజయ్ రంగరాజు గారు ఈ మధ్య కాలం చేశారు, చాలా సీనియర్ నటుడు, చాలా మంచి మంచి సినిమాలు చేయడం జరిగింది. అలాగే దేవిశ్రీ గారు, అలాగే ఆనంద్ భారతి అండ్ కిషోర్ దాస్, మీసం సురేష్, అమిత్ తివారీ, పాయం, జోగిని గారు తెలుసు కదా, శ్యామల అని చాలా ఫేమస్, తను కూడా నటించడం జరిగింది. అలాగే శరత్ బాబు, అనంత్, దిల్ రమేష్, కర్తానందం బల్గం ఫేమ్, అలాగే రమేష్ బల్గం గారు, అలాగే ఛత్రపతి శేఖర్ తెలుసు కదా, తను కూడా నటించడం జరిగింది. ఇంకా ఈ సినిమా మన పేరైతే మీ అందరూ తెలుసు కదా, బ్రహ్మాండ అనేసి. అలాగే బ్యానర్ పేరు వచ్చేసి మమతా ఆర్ట్ ప్రొడక్షన్స్. ఈ స్టోరీ స్క్రీన్ ప్లే వచ్చేసి డైరెక్షన్ కూడా రాంబాబు గారు చేయడం జరిగింది. అలాగే రైటర్ రానీష్ రాయ్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి వరికుప్పల యాదగిరి గారు. ఇప్పుడు ఆ సాంగ్ని రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం సింగిల్ కార్డ్ కొట్టడం జరిగింది. సాంగ్స్ మ్యూజిక్ అయితే అదిరిపోయాయి అనేసి అందరు అంటున్నారు. ఈ సినిమాకి మన డిఓపి గారు కాసుల కార్తిక్ గారు, ఎడిటర్ ఎంఆర్ వర్మ గారు, విఎఫ్ఎక్స్ బ్రాండ్ వర్క్స్ ఇండియా, పబ్లిసిటీ డిజైనర్ సురేష్ బుజ్జి గారు, ఆడియో ఆదిత్య మ్యూజిక్ నుంచి వస్తుందండి. అలాగే మనం ఇక్కడ చూసినట్టయితే ప్రొడ్యూసర్ గారు వచ్చేసి దాసరి సురేష్ గారు, అలాగే కో ప్రొడ్యూసర్ దాసరి మమతా గారు. థ్యాంక్ యూ అండి. ఈ సినిమా విశేషాలు మీకు ఎలా ఉన్నాయి, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకండి, బ్రహ్మాండ సినిమా త్వరలో వస్తుంది, చూసి ఆనందించండి. మన ప్రొడ్యూసర్ గారు కూడా లాస్ట్లో వస్తున్నారు, చూడండి. సినిమా చూస్తా.